దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం. దీపారాధన అనేది అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక. దీపాన్ని ఉదయం మరియు సంధ్యాకాలం అంటే సాయంత్రం సమయంలో మన టైం ప్రకారం ఈవినింగ్ 6 o'clock దీపారాధన చేసుకోవాలి. ఉదయం అయితే దేవుడి గదిలో తులసి కోటలో మరియు సాయంత్రం కూడా దేవుడి గదిలో తులసి కోటలో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో శాంతి మరియు ప్రశాంతత, సానుకూల స్థితి అంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సో దీపం తప్పకుండా జత ఒత్తులు ఉండాలి. అంటే ఒక ఒత్తుతో ఇంకో ఒత్తు కలిపి దీపారాధన చేసుకోవాలి. అది ఒక ఒత్తుగా పిలుస్తాము. జత ఉండాలి మరియు లేదా 5 ఒత్తుల దీపారాధన చేసుకోవాలి. సో ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నప్పుడు 5 ఒత్తులతో దీపాలు పెట్టుకుంటారు. లేదా నార్మల్ గా డైలీ పూజకి మీరు ఒకే దీపం పెట్టుకున్నా సరిపోతుంది. దీపం అనేది ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు మాత్రమే వెలిగించాలి. అంటే దీపం మొహం మీకు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలన్నమాట. సో దీపాలని కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా నెయ్యి దీపాలుగా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా పల్లి నూనె మరియు కుసుమల నూనె లాంటివి ఎప్పుడు కూడా దీపారాధనకి వాడకూడదు. ఈ నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె అనేవి మనకు శానిటైజర్ గా పనిచేస్తాయి ఇంటి గాలిలో. అంటే ఎయిర్ ని క్లీన్ చేస్తాయి అన్నమాట. సో అందుకే పర్టికులర్ గా ఇవే నూనెలు వాడాలని మన పెద్దలు చెప్తుంటారు. సో దీపారాధనకి సంబంధించిన 2 శ్లోకాలు ఉన్నాయి. మీరు వాటిని నేను సపరేట్ గా పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటే వాటిని చదవచ్చు. సో దీపం పెట్టి ఒక ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు దానికి దండం పెట్టుకోవడం వల్ల మనకు ఆ రోజంతా చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతి సభ్యులకి ఇల్లు ఒక దేవాలయం గాను మనందరికీ ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సో తప్పకుండా ప్రతిరోజు దీపారాధన చేసుకోండి.